హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అల్లం గురించి మాట్లాడుకుందాం అండి. అల్లం వల్ల కలిగే బెనిఫిట్స్ గురించి, మన హెల్త్కి ఎంత మంచిగా చేస్తుంది, అల్లం తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనకు లభిస్తాయి అనే దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటి అంటే, మనకి అల్లం ఎక్కువగా రూటెడ్ ప్లాంట్స్లో కౌంట్ అవుతుంది అనమాట. అంటే గ్రౌండ్ రూటెడ్ ప్లాంట్స్లో మనకి పసుపు ఇలాంటివన్నీ ఎలా అయితే పెరుగుతాయో అలా మనకి అల్లం అనేది గ్రో చేసుకోవడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా మనకి ఎక్కువగా అల్లంలో ఏంటి అంటే న్యూట్రియంట్స్, ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేవి చాలా ఉంటాయండి. అల్లంలో మనకి ఏంటి అంటే ఇలా న్యాచురల్గా మనకి హైబ్రిడెడ్గా కాకుండా మనకి మట్టిలో మనకి రూటెడ్గా న్యాచురల్గా ఏదైతే పండిస్తారో, ఏం కెమికల్స్ యాడ్ చేయకుండా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటి అంటే మనకి హైబ్రిడ్ కూడా చాలా వస్తున్నాయి. అలా కాకుండా మనకి న్యాచురల్గా ఆర్గానిక్గా పండించుకున్న అల్లం అయితే చాలా మంచిది. అల్లం వల్ల ఏంటి అంటే మనకి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి. అల్లంలో యాక్చువల్గా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి. అంతేకాకుండా మనకి అల్లంలో ఏంటంటే ఇమ్యూనిటీని బిల్డప్ చేస్తుంది. అంటే రోగనిరోధక శక్తి అనేది చాలా బాగా పెంచుతుంది. అల్లంని చాలాసార్లు మనకి పాతకాలం నుంచి కూడా, ఏన్షియంట్ టైమ్స్ నుంచి కూడా ఏంటి అంటే అల్లంని ఎక్కువగా మెడిసినల్ వాల్యూస్తో కౌంట్ చేస్తారనమాట. మెడిసిన్స్ని యూజ్ చేయడానికి కానీ, లేదంటే స్కిన్ డిజీజెస్కి సంబంధించినప్పుడు, లేదంటే బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, అంటే అర్థరైటిస్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు చాలా బాగా వాటిని ట్రీట్ చేయడానికి చాలా యూజ్ చేసేవాళ్ళు అనమాట. బేసిక్గా మనకి ఏంటి అంటే అల్లంలో మంచి యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. అంతేకాకుండా అల్లం అనేది మనకి మన బాడీలో కొలెస్ట్రాల్స్ని, కార్బోహైడ్రేట్స్ని, కొలెస్ట్రాల్ లెవెల్స్ని కట్ డౌన్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా అల్లం మీరు జ్యూస్ లాగా తీసుకున్నా, ఎవ్రీడే మార్నింగ్ అల్లం జ్యూస్ తీసుకున్నా, లేదంటే అల్లం రసం మనం చేసి తీసుకున్నా కానీ, అల్లం కషాయం తీసుకున్నా కానీ, లేదంటే మనం ఈ అల్లంని ఏదైనా టీ లాగా ప్రిపేర్ చేసి తీసుకున్నా కూడా చాలా మంచిది. ఎర్లీ మార్నింగ్ మనం తీసుకుంటే ఏంటి అంటే డైజెషన్ సిస్టమ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది, మెటబాలిజం సిస్టమ్ బాగుంటుంది, అంటే అరుగుదల చాలా బాగుంటుంది అనమాట. దానివల్ల మనకి ఏంటంటే హెవీ వెయిట్ ప్రాబ్లం రాదు, లేదంటే హార్ట్ అటాక్ రిస్క్స్ వచ్చేవి కూడా మనకి చాలా వరకు తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఇలా ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే ఏంటంటే వెయిట్ రెడ్యూస్ అవ్వడమే కాకుండా మనకి ఏంటంటే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచుకోవడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మనకి బ్లడ్ ప్రెషర్ లాంటి, అంటే ఎక్కువగా హై బీపీ వచ్చే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నట్లయితే అవి కూడా మనకి తగ్గించుకోవడానికి అల్లం చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా మనకి చాలాసార్లు ఈ అల్లంలో మెడిసినల్ వాల్యూస్ ఉండడం వల్ల, యాంటీబయాటిక్ ఉండడం వల్ల, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండడం వల్ల వీటిని మనకి క్యాన్సర్స్ని, అల్లంతో మనకి కొన్ని రకాల క్యాన్సర్స్ని కూడా ట్రీట్ చేయొచ్చు. అంటే అందుకే రెగ్యులర్గా మనం వంటలలో అల్లం అనేది యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మంచి యాంటీబయాటిక్ కాబట్టి మన బాడీలో ఏమైనా బ్యాక్టీరియాస్ ఉన్నా కానీ, వైరసెస్ ఉన్నా కానీ వాటన్నిటిని ఇవి క్యూర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో అల్లం అనేది మనకి బేసిక్గా మంచిగా మనం ఫుడ్లో ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. కషాయంగా తీసుకున్నా, ఎర్లీ మార్నింగ్ తీసుకున్నా కానీ మనకి థైరాయిడ్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, లేదంటే ఈ డయాబెటీస్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా మనం క్యూర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా అల్లం జ్యూస్ కానీ, అల్లం తీసుకోవడం వల్ల కానీ అర్థరైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ని కూడా మనం క్యూర్ చేసుకోవచ్చు. అర్థరైటిస్ ఏంటి అంటే ఎక్కువగా ఇన్ఫ్లమేషన్ వల్ల అవుతూ ఉంటాయి కాబట్టి దీనిలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి మనకి మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ని క్లియర్ చేయడానికి కానీ, లేదంటే బ్యాక్టీరియాస్ని తొలగించడానికి కానీ చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ మనకి ఎక్కువగా ఏంటి అంటే మన బాడీలో ఉన్న వెయిట్ని కూడా మనకి రెడ్యూస్ చేసుకోవచ్చు. ఎవ్రీడే మార్నింగ్ మనం తీసుకుంటే ఏంటి అంటే బాడీలో ఉన్న వెయిట్ రెడ్యూస్ అవుతుంది. హార్ట్కి కూడా చాలా మంచిదండి. మన హార్ట్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేసుకోవడానికి కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. అంతేకాకుండా జింజర్లో, అంటే అల్లంలో మనకి జింబోలిక్ అని ఒక మంచి సబ్స్టెన్స్ ఉంటుంది అనమాట. అదేంటి అంటే మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా పనిచేస్తుంది. అండ్ అంతేకాకుండా మన బాడీలో మెటబాలిజం ఇంప్రూవ్ చేసినప్పుడు మనకి అసిడిక్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా క్యూర్ చేసుకోవచ్చు. దీన్ని జ్యూస్ని కూడా మనం ఏంటి అంటే ఇన్నర్గా తీసుకున్నా, లేదంటే బయటికి మనం అప్లై చేసినా కానీ మనకి అథ్లెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి బోన్స్ దగ్గర ఈ జ్యూస్ని అప్లై చేసినా కానీ మంచి రిలీఫ్ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్స్ వచ్చినప్పుడు మనకి ఆ పెయిన్ అనేది తగ్గించడానికి, వాటి ఇన్ఫ్లమేషన్ అనేది క్యూర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మనకి ఇది మన స్ట్రెస్ లెవెల్స్ని కూడా మనకి క్యూర్ చేస్తుంది. అండ్ మన డైజెషన్ ట్రాక్ని ఇంప్రూవ్ చేస్తుందని ఎలాగో చెప్పుకున్నాం. అండ్ దాని తర్వాత ఏంటి అంటే మనకి మైగ్రేన్ వచ్చినప్పుడు కూడా వాటి నుంచి కూడా క్యూర్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. అంటే తలనొప్పి వచ్చినా కానీ ఏదైనా మనం మంచిగా ఇలా అల్లంతో మనం ఒక కషాయం చేసుకున్నా, లేదంటే టీ చేసుకున్నా కూడా చాలా మంచిది. చేసి తీసుకుంటే మనకి ఏంటంటే హెడేక్ అనేది
అంటే తలనొప్పి అనేది మనకి క్యూర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మన స్ట్రెస్ లెవెల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. మన బ్రెయిన్ అనేది అంటే ఎవరికైతే మతిమరుపు ఎక్కువగా ఉంటుందో వాళ్ళు రెగ్యులర్గా అల్లం తీసుకున్నట్లయితే మెమరీ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మతిమరుపు ఇలాంటి ఏమైనా డిసీజెస్ ఉన్నా కానీ కొంచెం బెటర్మెంట్ అనేది వస్తుందన్నమాట. అంటే బ్రెయిన్కి కానీ కాన్సన్ట్రేషన్కి కానీ మెమరీ పవర్కి కానీ చాలా మంచిది. అంతేకాకుండా మనకి ఈ అల్లం ఏంటి అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇంకా యాంటీబయోటిక్ లాగా ఉండడం వల్ల మనకి ఏదైనా వైరస్ వచ్చినా బ్యాక్టీరియాస్ ఉన్నాయి, వైరల్ డిసీజెస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళలో కానీ, ఫీవర్ కానీ కోల్డ్ కానీ కాఫ్ కానీ వచ్చినప్పుడు ఇవన్నీ ఈ బ్యాక్టీరియాని కానీ వైరల్స్ని కానీ మనకి కిల్ చేయడానికి అంటే చంపేయడానికి వాటిని పోగొట్టడానికి ఈ అల్లం చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా మనకి ఏంటి అంటే చాలాసార్లు మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు కూడా అల్లం టీ తీసుకున్న అల్లం కషాయం తీసుకున్నా కానీ మనకి ఆ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. అంటే నార్మల్గా ఉంటాయి. ఇన్సులిన్ లెవెల్స్ అనేవి మనకి కంట్రోల్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అయితే బేసిక్గా మనం ఈ అల్లంని మనం వంటలలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం మన డైట్లో ఏదైనా టీ లాగా కానీ లేదంటే కషాయం లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవ్రీడే రసం లాగా తీసుకోవచ్చు. అంటే టీ లాగా మనం దీని జ్యూస్ అంతా రిమూవ్ చేసి మిక్సీలో కానీ లేదంటే గ్రేట్ చేసుకొని స్క్వీజ్ చేసినట్లయితే మనకి మంచి జ్యూస్ అనేది వస్తుంది. దాన్ని కూడా మీరు రెగ్యులర్గా తీసుకోవచ్చు. అలా తీసుకుంటే మీ బాడీ డైజెషన్ అంతా కూడా బాగుంటుంది. టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. మెయిన్గా వెయిట్ లాస్ అవుతుంది మంచిగా. మీ హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే కొలెస్ట్రాల్స్ కానీ ఏమన్నా ఉన్నట్లయితే అవన్నీ కూడా మనకి క్యూర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అల్లంతో మీరు ఇలా జ్యూసే చేసుకోకుండా కషాయం చేసుకోవచ్చు, లేదంటే వంటలలో యూస్ చేసుకోవచ్చు. ఏదైనా రెసిపీస్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్కి కానీ ఏదైనా రెసిపీస్లో మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. డీటాక్స్ వాటర్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి టాక్సిన్స్ అనేవి రిమూవ్ చేస్తుంది అనమాట. మన బాడీలోంచి టాక్సిన్స్ అన్నిటిని కూడా తొలగించడానికి అల్లం చాలా బాగా పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి ఇమ్యూనిటీ కూడా బిల్డప్ అవుతుంది. అండ్ మనకి కోల్డ్ కాఫ్ ఇలాంటివన్నీ కూడా మనకి క్యూర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మన స్కిన్ మెరుగుపరచడానికి అంటే మన స్కిన్ పైన ఏదైనా ర్యాషెస్ ఉన్నా ఇన్ఫ్లమేషన్స్ ఉన్నా వాటిని కూడా క్యూర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ట్రై చేయండి వీలైనంత వరకు. మీరు అల్లంని జ్యూస్గా తీసుకోవాలని కానీ కషాయంగా టీ లాగా ఏదో విధంగా తీసుకోవచ్చు. అంతేకాకుండా వంటలలో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండండి. పీసెస్ అయినా చేసుకోవచ్చు, పేస్ట్ లాగా అయినా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, లేదంటే పౌడర్ లాగా మిక్స్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏంటి అంటే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, లేదంటే కడుపు నొప్పి వచ్చినప్పుడు అండ్ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకంగా ఉన్నప్పుడు కూడా ఈ అల్లం పౌడర్ ఉంటుంది కదా, ఎండబెట్టి మనకి డ్రై చేసిన తర్వాత ఈ అల్లం పౌడర్ అంటే ఈ అల్లంని మనం బాగా గట్టిగా డ్రై చేసేసుకోవాలి. ఫుల్గా మొత్తం ఎండలో కాకుండా మనం నీడలోనే ఈ అల్లంని మొత్తం నీట్గా డ్రై అయిపోయిన తర్వాత దీన్ని మంచిగా మనం పౌడర్ చేసుకొని ఒక బాక్స్లో చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా కానీ కొంచెం డైజెషన్ పెద్దవాళ్ళు ఉన్నా కానీ లేదంటే చిన్నపిల్లల్లో ఎక్కువగా కోల్డ్ కాఫింగ్ ఎక్కువగా వైరల్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలా పౌడర్ కనుక మీరు ఇంట్లోనే దీని పౌడర్ కనుక చేసి పెట్టుకున్నట్లయితే అది మార్నింగ్ ఒకవేళ తీసుకోవాలనుకునే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వేడి నీళ్ళల్లో తీసుకోవచ్చు, లేదంటే జ్యూస్ లాగా తీసుకోవచ్చు. లేదంటే ఈ పౌడర్ని కూడా మీరు ఒక పాలల్లో కానీ లేదంటే నీళ్ళలో కానీ మిక్స్ చేసి తీసుకున్నట్లయితే మీకు ఏంటి అంటే ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే ఏదైతే అసిడిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయో ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ కూడా మీకు క్యూర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో నార్మల్గా మీకు రెడీమేడ్ జింజర్ పౌడర్ అనేది అవైలబుల్లో ఉంటుంది మీకు మార్కెట్లో. ఎప్పుడైనా అది కూడా మీరు తెచ్చి పెట్టుకోవచ్చు. సో అలా మీకు ఇంట్లో ఉన్నందువల్ల ఏంటి అంటే మీకు ఇన్స్టెంట్గా ఏదైనా అసిడిటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు క్యూర్ చేసుకోవడానికి దాన్ని వాడచ్చు. అంతేకాకుండా ఇలా కీళ్ళ నొప్పులు కానీ అలా ఉన్నప్పుడు మీరు ఆయిల్స్లో ఈ పౌడర్ అనేది మిక్స్ చేసి మసాజ్ కూడా చేసుకోవచ్చు. మసాజ్ చేసిన తర్వాత ఇలా అల్లం పౌడర్ మీరు ఒక ఆయిల్లో మిక్స్ చేసుకొని ఏదన్నా ఆయిల్లో నువ్వుల నూనెలో కానీ లేదంటే ఆముదం నూనెలో కానీ మీరు ఈ అల్లం పౌడర్ని మిక్స్ చేసేసి మీకు కీళ్ళ నొప్పులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మీరు అప్లై చేసుకొని మసాజ్ చేసేసి ఒక క్లాత్ అనేది ఏదైనా అప్లై చేసినా కానీ అది మీకు ఆ ఇన్ఫ్లమేషన్ నుంచి అంటే ఆ నొప్పి నుంచి మీకు క్యూర్ చేసుకోవడానికి కొంచెం రిలీఫ్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇందులో యాంటీ ఇన్ఫ్లమేషన్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి మీరు లోపలికి మనము తిన్నప్పుడు తీసుకున్నా కానీ అదే బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. మీకు ఇన్స్టెంట్గా కొంచెం పెయిన్ రిలీఫ్ని కావడానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఒక్కొక్కసారి మీకు హెడేక్ని క్యూర్ చేయడానికి కూడా మీరు అల్లం టీ కానీ అల్లం కషాయం కానీ తీసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఆ అల్లం పౌడర్ని కూడా మీరు నార్మల్గా
కొంచెం ఆయిల్లో మిక్స్ చేసి కూడా లేదంటే వాటర్లో మిక్స్ చేసి కూడా మీకు మీ తల దగ్గర ఇక్కడ కొంచెం మీరు ఆ పేస్ట్ అనేది అప్లై చేసుకున్నా కానీ మీ మైండ్ అనేది స్ట్రెస్ రిలీజ్డ్గా అవుతుంది, తలనొప్పి తగ్గిస్తుంది అనమాట. అండ్ మీకు ఐ స్ట్రెయిన్ అయినా కానీ వాటిని కూడా కూల్ డౌన్ చేయడానికి, రిలాక్స్గా చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా మీరు అల్లంని కషాయంగానో టీనాగానో లేదంటే రెసిపీస్లో ఇంక్లూడ్ చేసుకొని రెగ్యులర్గా కనుక తీసుకున్నట్లయితే మీకు ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలని, ఇంకా డౌట్స్ని మాకు కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.